చెప్పొచ్చు కదా హాయ్ ప్లీజ్ చూడు చెప్పొచ్చు కదా హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు. ఇక్కడ రండి చూపిస్తాను. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అఖియాన్ ముని. సో ఈరోజు మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మేము ఎక్కడ మామ సంగారెడ్డి వస్తున్నాం. అక్కడ మన ఒక ఫాలోవర్ 3 months బ్యాక్ మెసేజ్ చేశారండి, మా పాప ఫస్ట్ బర్త్డే ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి. సో అందుకని చెప్పి ఈరోజు వెళ్తున్నాము. 25th మార్చ్ 25th వాళ్ళ పాప ఫస్ట్ బర్త్డే. సో వెళ్తున్నాం అన్నమాట ఇప్పుడే. సో నారాయణ్ ఖేడ్ సంగారెడ్డి. ఇలా ఆకలి అవుతుంది, ఏమన్నా తినిపించు అంటే ఏం తినిపించట్లేదు, వేస్ట్ ఫీల్. ఏం చెప్పు, ఇది అనిపించండు. ఆకలి అవుతుంది తినిపించరా అంటే ఇవి అనిపించేసి ఇది తినేసేయని అన్నాడు. ఎక్కడైనా ఆకలికి ఇది రీప్లేస్ చేస్తుందా అండి? రైస్ కి రీప్లేస్ చేస్తుందా? ఇది చేస్తుంది, హెల్త్ మంచిది కదా. అది మూసుకొని తినాల్సిందే చేసేది. ఇది కర్ణాటక హైవే చాలా బాగుంది. ప్యాకింగ్ చేసేసా, నాకు నచ్చినట్టు రాశానన్నమాట, విష్ హ్యాపీ బర్త్డే చిట్టి తల్లి అని. గిఫ్ట్ వచ్చేసి మేము జోగిపేటలో తీసుకున్నాము. ఇప్పుడే తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం. టైం ఎంత అయింది? 5 అయింది. ఎప్పుడో రీచ్ అయిపోదాం అనుకున్నాం కానీ ఇక వెళ్ళేసరికి కొంచెం లేట్ అవుతుంది అన్నమాట. సో జోగిపేట నుంచి గిఫ్ట్ ప్యాక్ చేసుకొని మూవింగ్. హైవే వెళ్తున్నాం మేము. హైవే వెళ్తున్నప్పుడు ఒక పాయింట్ దగ్గర లెఫ్ట్ సైడ్ 22 kilometers చూపించింది, రైట్ సైడ్ వచ్చేసి 30 kilometers చూపించింది. మా హీరోయిన్ చేసింది 22 kilometers చూపిస్తుంది అని చెప్పి ఇటు వచ్చేస్తే రోడ్ ఎలా ఉంది తెలుసా? లిటరలీ నేను చూపిస్తా. ఇలా సింగిల్ రోడ్ కానీ చుట్టూ అడవి, ఎంత కిరాకుందో. ప్లెజెంట్గా ఉంది. ఓకే, చాలా ప్లెజెంట్గా ఉంది. ఫారెస్ట్ ఏరియా ఇది చాలా ప్లెజెంట్గా ఉంది. అంటే ఇట్లా మాట్లాడుకుంటూ దాన్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం చాలా బాగుంటుంది. కానీ ఇప్పటికే ఆల్రెడీ 5:30 అయింది. మా కోసం అక్కడ మనుషులు వెయిట్ చేస్తున్నారు. సో మేము కొంచెం స్పీడ్గా వెళ్ళాలి అన్నమాట. ఈ జర్నీని ఎంజాయ్ చేయలేము, స్పీడ్గాను వెళ్ళలేము. సో అలా. సో ఎప్పుడైనా మీకు మెయిన్ హైవే ఉన్నప్పుడు ఒక 5 kilometers 6 kilometers లెఫ్ట్ సైడ్ కొంచెం చూపించింది మీకు తక్కువ అంటే వెళ్ళకండి. ఎందుకంటే హైవేలో మీకు 120 స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు మీరు. నార్మల్ రోడ్లో అంత మెయింటైన్ చేయలేదు. ఆ నార్మల్ రోడ్ విలేజెస్ నుంచి వెళ్తుంది, విలేజెస్ నుంచి హైవే ఉండదు. కాబట్టి మాలాగా మిస్టేక్ చేయకండి. ఒకవేళ మీరు ఎంజాయ్ చేయాలి, మీకు చాలా టైం ఉంది అనుకుంటే ఇట్స్ ఓకే, మెల్లగా వెళ్ళొచ్చు. స్పీడ్గా వెళ్ళాలి అనుకుంటే చూజ్ హైవే ఆల్వేస్. ఓకే, ఇగో ఇవన్నీ నెమల్లే. వావ్, ఎగిరింది ఇక్కడ నుంచి అది ఒకటి. అవునా? ఇటే పోవాలా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? దగ్గరేనా? ఇటే కొంచెం లోపలికి పోతున్నాము. నెక్స్ట్ ఏదైనా పుణ్యం పడతారు. కూర్చో ఫస్ట్ అయితే. కూర్చో. మన తాకి వస్తున్నారా? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి? నాకు దాటంగానే అదే. అవ్వా మెల్లగా మెల్లగా. నాకు ఏదైనా నా చెవుకు దొరుకుతారా? జాగ్రత్తమ్మా. బాయ్ అమ్మా. వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అమ్మా. ఏదో ఒక చోట పుణ్యం వస్తుంది మీకు అనుకుంటూ వెళ్తుంది. ఏదైనా పెద్దవాళ్ళు అంత హార్ట్ఫుల్ స్మైల్ ఇస్తే, ఆ మాట్లాడితే ఎంత మంచిగా అనిపిస్తుంది కదా. హౌ డు యూ ఫీల్? హాయ్. అలా హాయ్ చెప్పలేదు. చూడు ఏం రోడ్ వెళ్ళిందో చూడండి. హైవే మీద వచ్చినాం. హైవే నుండి
మట్టి రోడ్డు కాస్త ఏం రోడ్ అయింది, కొండలు, రెడ్ రోడ్. ఐ వాంట్ గివ్ యూ వన్ సజెషన్. ఏంటి తెలుసా, మనకి లైఫ్లో అబ్స్టాకిల్స్ వస్తూనే ఉంటాయి. వచ్చినప్పుడు కనుక ఆ మూమెంట్ని మనం మనకి తగ్గట్టు మలుచుకొని ఎంజాయ్ చేయగలిగితే ఆ అబ్స్టాకిల్ కూడా ఒక మెమరీ లాగా ఉండిపోతుంది. లేకపోతే పాస్ట్ తిరిగి చూస్తే మనకు అన్నీ ఒక బ్యాడ్ మెమరీస్ లాగానే ఉంటాయి. సో ఉన్న మూమెంట్ని ఎంత వర్స్ట్ అయినా దాన్ని మీకు నచ్చినట్టుగా మలుచుకోవడానికి ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. అప్పుడు మనం తిరిగి చూసిన వెనకాల 100 ఏళ్ళు కూడా మనకి మెమరీసే ఉండిపోతాయి. ఇక్కడ ఇలా ఉన్న సిచ్యువేషన్ని మాకు తగ్గట్టుగా హ్యాపీగా క్రియేట్ చేసుకున్నాం అన్నమాట. మేము ఎంట్రీ అట్ సైడ్ నుంచి, మేము బ్యాక్ సైడ్ నుంచి దొడ్డిదారి అన్నమాట. అక్కడ రూట్ మిస్ అయిపోయినాం కదా, సో దొడ్డిదారి నుంచి వెళ్తున్నాం అన్నమాట. బ్యాక్ సైడ్ నుంచి వెళ్తున్నాం. ఆయన వచ్చేసి బ్రో వచ్చేసి మా కోసం అక్కడ క్రాస్ రోడ్ దగ్గర వెయిట్ చేస్తున్నాం అన్నాడు. ఫోన్ చేసినాం, మీకు ఇటు నుంచి వస్తున్నాం మేము అని చెప్పేసినాం అన్నమాట. స్ట్రీట్ అంతే ఉంది మంచిగా. ఇల్లు చూసాం కానీ మొత్తం పెంకుటిల్లు, పాత ఇల్లులు. ఎస్ కదా, ఇది మా లైఫ్లో ఒక బెస్ట్ మెమొరీ. మేము ఫాలోవర్ ఇంటికే వెళ్ళాము, కానీ వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం కానీ. అండ్ నాకు నచ్చింది బెస్ట్ థింగ్ ఏంటి తెలుసా, మేము వెళ్ళింది నారాయణ ఖేడ్లోని అనంతసాగర్ అన్నమాట. నియర్ బై కర్ణాటక ఉంది. ఎంత బాగుంది అంటే ఆ విలేజ్ కంప్లీట్గా రాజుల కాలంలో ఇల్లులు ఉంటాయి కదా రాళ్లతో, అలా ఉన్నాయి. అసలు చాలా బాగా నచ్చింది నాకు. అండ్ వాళ్ళ రిసీవింగ్ కానీ స్టిల్ ఇప్పటికీ అంటే ఈ తెలంగాణలో ఇటు సైడ్ ఉండి మేబీ ఇలాంటి ఫ్యామిలీస్ని నేను అంతగా కలవలేదేమో, కానీ అక్కడైతే స్టిల్ 3 అన్న తమ్ముళ్ళు ఉన్నా కూడా అందరూ ఒక్కటే ఇంట్లో ఉన్నారు తెలుసా స్టిల్. అండ్ మేము వెళ్ళిన ఇల్లు కూడా ఉన్న దాంట్లోనే 3 అన్న తమ్ముళ్ళు అంట. వాళ్ళు ఒకటే దగ్గర సింగిల్ రూము న్యూ కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఓల్డ్ది కూడా ఎవరిది వాళ్ళకే ఉంది, కానీ అందరికీ ఒక్కటే దగ్గర ఉంది. అది అసలు చాలా బాగా నచ్చింది నాకు. కొద్దిసేపు అలా మాట్లాడేసి దాని తర్వాత ఫుడ్ తినేసి ఇంకా అందరం ఇంకా డాన్స్ చేయడం స్టార్ట్ చేసినాం. మేము ఎక్కడికి వెళ్ళిన ఆ వైబ్ అయితే మెయింటైన్ చేస్తాం, మీకు తెలిసిందే కదా. సో మా జోడీలో స్పెషల్ అదే కదా. సో అందరం కలిసి అందరం ఫుల్ డాన్స్ చేసినాము. వాళ్ళ డాడీ కూడా చాలా బాగా డాన్స్ చేశారు, ఎప్పుడు డాన్స్ చేయరంట, కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం. దాని తర్వాత ఇంకా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు మాకు వాయినం పెట్టారు. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.